హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే భద్రాచలం టు పాపికొండలు. ఈరోజు మేము పాపికొండలకి అయితే వెళ్తున్నాం అన్నమాట. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు పాపికొండలకి అయితే వెళ్తున్నాము. ఈ పాపికొండలు అనేది డైలీ ఉండదంట, మంత్లీ ఒక 2-3 డేస్ మాత్రమే ఉంటుందంట. మనము స్టే చేసే హోటల్లోనే బుక్ చేసుకోవచ్చు అనమాట పాపికొండలకి. అక్కడి నుంచే మనల్ని పికప్ చేసుకొని వెళ్తారు. వెళ్ళే మధ్య దారిలో అయితే ఒక షాప్ దగ్గర అయితే ఆపారనమాట. మీకు ఏమైనా కావాల్సిన స్నాక్స్ కావాలంటే ఇక్కడే తీసుకోండి, అక్కడైతే ఏవి దొరకవని అయితే చెప్పారు. బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడ ఉప్మా పెడతారు. ఏమైనా టిఫిన్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ చేయమని అయితే చెప్పారనమాట. బోట్ ఎక్కేటప్పుడు ఐడి ప్రూఫ్ అడుగుతారు, ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ, మీతో లేకుంటే ఇక్కడ తీసుకోండి అన్నారు. ఏదైనా జిరాక్స్ తీసుకోవాలంటే ఇక్కడ 5 రూపీస్ అయితే తీసుకున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఫోన్ నుంచి ఫోన్కు సెండ్ చేస్తే ఈచ్ 1 పేపర్ 20 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. భద్రాచలంలో బయలుదేరేటప్పుడు 7:30కి అయితే బయలుదేరాము. ఇక్కడికి వచ్చే వరకు అయితే 10 అవుతుంది అనమాట. మనకు భద్రాచలంలో రూమ్ నుంచి ఎవరైతే పికప్ చేసుకుంటారో పికప్ అండ్ డ్రాపింగ్ వాళ్ళదే ఉంటుంది అనమాట. ఇంకా ఇలానే స్ట్రేట్గా వెళ్తే కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్ దిగగానే టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తుంది. ఇంకా అక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మనము మనీ పే చేసిన రిసిప్ట్ చూపిస్తే మనకు ఆ రిసిప్ట్ తీసుకొని బోటు ఎంట్రీ పాస్ అయితే ఇస్తారనమాట. అట్లానే మనం ఏ బోట్ ఎక్కాలనేది కూడా చెప్తారు. మాకు శ్రీరామ బోట్ ఎక్కమని అయితే చెప్పారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు ఉంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయమని చెప్పారు. బ్రేక్ఫాస్ట్ చేసుకొని బోట్ అయితే ఎక్కమని చెప్పారు. ఇంకా మేము ఆల్రెడీ భద్రాచలంలోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చాము కాబట్టి ఇంకా మేమైతే డైరెక్ట్ శ్రీరామ బోట్ అయితే ఎక్కుతున్నాం అన్నమాట. ఇంకా మేము బోట్ ఎక్కిన ఒక 5-10 మినిట్స్లోనే బోట్ ఫుల్ అయిపోయింది అనమాట. ఫుల్ అంటే ఫుల్ కాలేదు, లిమిట్గానే ఎక్కించారనమాట. ఇంకా ఎక్కిన 5-10 మినిట్స్కి స్టార్ట్ అయింది బోట్ అయితే. ఇంకా 1 by 1 బోట్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా మా టర్న్ కూడా వచ్చేసింది. ఇంకా మా బోట్ కూడా బయలుదేరుతుంది. ఇంకా బోట్లో 2 యాంకర్స్ ఉంటారు. యాంకర్స్ అని అనుకోండి, డాన్సర్స్ అని అనుకోండి, ఇద్దరైతే వాళ్ళిద్దరు కలిసి మనని ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు. ఇవన్నీ మూవీ సాంగ్స్ ఉంటాయి కాబట్టి కాపీ రైట్ వస్తుందని ఇంకా నేనైతే బ్యాక్గ్రౌండ్లో కొంచెం పాట ఉంచేసి మిగతాదంతా మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఓకే, అంటే మన బోట్ అయితే బయలుదేరింది. ఫస్ట్ గా అందరికి హాయ్ అండి, అందరికి హాయ్. వెల్కమ్ టు శ్రీరామ బోట్. ఈ రోజు ఈ పాపికొండల జల విహారయాత్రకి విచ్చేసినటువంటి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం, స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటోంది ఈ రోజు మన శ్రీరామ బోట్. అండ్ చూడండి, అండ్ ఈ రోజు మనం బయలుదేరుతున్న ఈ ప్రాంతం పేరు వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్టిక్, వరరామచంద్రపురం మండలం, మారుమూలల గిరిజన గ్రామం, పోలవరం మండలం, తెల్లదెబ్బల అనే విలేజ్ వరకు ఈ రోజు మన విహారయాత్ర ముందుకు కొనసాగుతున్నాం. వెళ్ళేటప్పుడు 35 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. మళ్ళీ అక్కడ యూటర్న్ తీసుకొని 35 కిలోమీటర్స్ జర్నీ ఉంటుంది. టోటల్ ఈ రోజు 70 కిలోమీటర్స్ మనం ఇదే నది మీదుగా జర్నీ చేస్తున్నాం కాబట్టి మరి ఎంతో పుణ్య నది గోదావరి మాత ఆశీస్సులు తీసుకున్న తర్వాత మన జర్నీని ఇక్కడ నుంచి ముందుకు కొనసాగుతాం. ఓకేనా అండి? మరి అది ఎలాగా ఏంటి అంటే, నేను గోదావరి మాతాకు అంటాను, మీలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ నాతో సమానంగా గట్టిగా జయ్యని పలకాలి. ఓకే చెప్తారండి? ఓకే, గట్టిగా చెప్పాలి. గోదావరి మాతాకి, కొంచెం గట్టిగా గోదావరి మాతాకి, గోదావరి మాతాకి, మీ అందరికి కుక్క. ఓకే, మీ అందరికి కూడా చేయండి. అండ్ చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ పాటు ఫ్రంట్ గా జర్నీ చేస్తే ఈ టూరిజం మొత్తం మీదుగా ఉండే 1 and only స్టాప్ పేరంటాలపల్లి శివాలయం టెంపుల్ వస్తుంది. అక్కడికి వెళ్ళి మన బోట్ వచ్చేసి ఒక 20 మినిట్స్ ఆగుతుంది. ఈ 20 మినిట్స్ లో మీరు ఆలయ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మన బోట్లను అందరికీ వేడివేడిగా మిల్స్ ఉంటాయి. ఈ రోజు మిల్స్ లో స్పెషల్ ఏంటి అంటే చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ ఏమీ లేవు. ఓకేనా? దుంపలు, ఆకులు, అలములు లాంటివి ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది. ఓకే, అండ్ లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన జర్నీ పాపికొండలోకి ఉంటుంది. అక్కడ నుంచి మనం చూడవలసిన ప్రాంతాలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి 1/2 అవర్ పాటు మనం చూడవలసిన ప్రాంతాలంటూ ఏమీ లేవు. ఈ 1 అవర్ పాటు మనం చూడవలసిన ప్రాంతాలంటూ ఏమీ లేవు కాబట్టి ఏంటి స్టార్ట్ చేస్తాను. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొనండి, అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్. ఎవరు క్లాప్స్ కొట్టకపోయినా నాకు బాధ ఏం లేదు. ఎవరైతే క్లాప్స్ కొట్టరో వాళ్ళనే పిలిపించి మరీ పగబట్టి డాన్స్ చేపిస్తారు. ఓకే, అండ్ చూడండి, మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసుకోబోయే ముందు వేరు ప్రాంతాల నుంచి, వేరు స్టేట్ల నుంచి, ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వచ్చారు. మరి మనం అందరం కూడా ఈ రోజు ఈ శ్రీరామ బోట్ ఫ్యామిలీ మెంబర్స్, అందరం ఒకటే ఫ్యామిలీ కాబట్టి అందరినీ ఒకటి చేస్తూ సరదా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఈ గోదావరి నది లోపల
దొరకని రాయి. మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి, తప్పు అవుతుందని ఎవరు అనుకోకండి. ఎవరు చెప్పినా ప్రైజ్ ఉంది. ఇసుక రాయి ఎక్కడని చెప్పింది. బోయవాని వేటుకు గాయపడిన కోయిల్. ఓకే, అండ్ చూడండి మీకు ఒక క్లూ కూడా ఇస్తాను. అంటే 99% ఆన్సర్ కూడా చెప్పేసినట్టే. మనకి నదికి ఒడ్డు మీదుగా చూడండి కనిపిస్తున్నాయి, అవే కొండరాయి. చెప్పేశారు. ఎక్కడండి కొండరాయి చెప్పింది? ఎవరెవరు ఒకసారి కొండరాయి అనుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి అందరూ కూడా. పక్కన బోట్ ఆపేస్తాం, ఆ కొండలోనే దిగిపోండి. రాంగ్ ఆన్సర్ ఇది. చెప్పండి మనకి చూడండి నదికి ఒడ్డు రాయి, కల్పనారాయి కాదు రాజా. ఇంకేమైనా రాళ్ళు ఉంటే చెప్పండి. నల్లరాయి నన్ను చూసి చెప్తున్నట్టు క్లాస్మేట్స్ లో అలా. ఈ ఒక్కరోజు కొత్త వాళ్ళ మధ్యలో ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? మరి మా టీం తరపు నుంచి మేమే మీ అందరి కోసం ఒక సాంగ్ చేస్తాం. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడితే మేము కూడా సాంగ్ చేస్తాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ అందరూ. కమాన్ కమాన్ సార్ మీరు సార్ నెక్స్ట్ సార్ మీరు ఒకసారి రండి. సార్ మీతో డాన్స్ ఏం కాదు, మీరు వచ్చి అలా కూర్చోండి చాలు, ఓకేనా? ప్లీజ్ వచ్చి వాళ్ళకి ఒకసారి క్లాస్ సార్ మంచి సాంగ్ కూడా మన వాళ్ళకి. క్యూట్ బాయ్. ఓకే, వెల్కమ్ సార్. మీ పేరు? వెంకటరెడ్డి గారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి. ప్రేమగా ఇక్కడ వరకు ఇన్వైట్ చేయండి. మేడం హాయ్ రండి. ఓహో మేడం, మీరు కాకపోతే ఇంకో మేడం అనేటట్లు ఉన్నారండి. ప్లీజ్ వెల్కమ్. వచ్చేవారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. మేడం ఇక్కడ వరకు రండి, ఒకసారి గట్టిగా. ఇలా కూర్చోండి మేడం. ఇప్పుడు మీ కపుల్ మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. ఆహా ఓకే మేడం, మీ పేరు? శశిరేఖ గారు. మరి ఈ రోజు ఈ కపుల్ ఇన్వైట్ చేశాం కాబట్టి ఈ కపుల్ కి అవకాశాన్ని కల్పిస్తాం. అది ఏంటి అంటే మీకు చెప్తాను. సార్ మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 years. ఈ బోట్ లో ఇప్పుడు ఈ కపుల్ ఇక్కడ ఏం చేయబోతున్నారంటే మళ్ళీ ఆ బోట్ ట్రిప్ ఉన్న ప్రతిసారి మా బోట్ కెప్టెన్ గారు పూజలు చేస్తూ ఉంటారు టెంపుల్ నుంచి. ఇప్పుడు సార్ మీ పేరు? జయపాల్ రెడ్డి గారు. మీకు మ్యారేజ్ అయ్యి 13 years. చూడండి సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. మీరు పెళ్లి చూపులకి వెళ్ళారండి. మీరు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మేడం గారిని చూడగానే మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఎలా అనిపించింది? అంటే చూడగానే
వెల్కమ్ సార్. మీకు మ్యారేజ్ అయ్యి 14 ఇయర్స్. మీరే న్యూ కపుల్ కాబట్టి మీ క్వశ్చన్స్ ఏమీ లేవు. మీరు ఎదురు బొదురుగా నిల్చోండి. మీరు మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. అందరికీ హాయ్. క్యూట్ బాయ్. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే సార్, చూడండి ఇక్కడ ఎంతమంది సార్స్ ఉన్నా మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? ఈ రోజు మీరే మన రామ బోట్ లో అమరేంద్ర బాహుబలి. ఒక్కసారి మా వాళ్ళందరికీ గట్టిగా ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నాలే. ఓకే అండ్ చూడండి సారే అమరేంద్ర బాహుబలి గారు కాబట్టి సార్ ఇక్కడ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 ఎంతమంది చూసారండి? ఆల్మోస్ట్ అందరూ చూసారు. మరి పార్ట్ 3 నేను చూపెడతాను. ఈ పార్ట్ 3లో మీకు 2 నెంబర్స్ హీరోయిన్స్ ఉన్నారు, కింద రెడీ అవుతున్నారు. వాళ్ళు వచ్చేలోపు ఈ చేయి నా భుజం మీద పెట్టి నన్ను దేవసేన అనుకోండి, ఓకేనా? చంపేస్తాడు రోయ్. అటువైపు మా అవంతిక వస్తుంది, పెట్టండి. వెనక కట్టప్ప వస్తాడు. మీ 2 కళ్ళు లేపు నెత్తి మీద పెట్టండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఒకసారి ఇక్కడ మీరున్న మన వాళ్ళందరికీ హాయ్ చెప్పండి అండి. అందరికీ హాయ్. మీ పేరు? దీపిక, నాగమణి. గట్టుకున్నా టిక్కీ బొట్టే పెట్టుకున్నా
మేడం వంట అంతా పెంట చేసేసారు. మేడం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడమ్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎంటర్టైన్మెంట్ చేస్తున్న మనకి చాలా విలేజెస్ కలుస్తూ ఉంటాయి. అండ్ అందులో చూడండి మనకి పక్కన కనిపిస్తున్న విలేజ్, ఈ విలేజ్ నేమ్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు డిస్టిక్, వరరామచంద్రపురం మండలం, మారుమూల గిరిజన గ్రామం తుమ్మిలేరు అనే విలేజ్ అండి. గ్రామం పేరు తుమ్మిలేరు. 56 కుటుంబాల వరకు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ గ్రామానికి వెహికల్స్ రావడానికి రోడ్వే అంటూ ఏమీ లేదు, కరెంట్ అంటే పవర్ సప్లై కూడా ఏమీ లేదు. వీళ్ళకి ఎంత నిత్యావసరం వచ్చినా సరే, ఎంత ఎమర్జెన్సీ అయినా అక్కడ కనిపించే చిన్న చిన్న మినీ బోట్స్ ద్వారా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిన మన బోటింగ్ పాయింట్ వరకు వెళ్ళి, అక్కడ నుంచి మీరు వచ్చిన అడవి మార్గం బోట్ ద్వారా మన బోటింగ్ పాయింట్ వరకు వెళ్ళి అక్కడ నుంచి 25 కిలోమీటర్ల జర్నీ చేస్తేనే వీళ్ళకి హాస్పిటల్ సదుపాయం కానీ, మొబైల్ నెట్వర్క్స్ కానీ, నిత్యావసర సామాన్లు కానీ దొరకవు. ఇస్నూర్ అనే గ్రామం అంటే అక్కడ 20 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు రాజమండ్రి టూరిజం ఉంది, రాజమండ్రి బోట్స్ కానీ, మన భద్రాచలం బోట్స్ కానీ, ఎవరి బోట్ ఇక్కడ స్టాప్ అవుతుంది. ఈ టూరిజం మొత్తం మీద వన్ అండ్ ఓన్లీ స్టాప్. ఇక్కడ ఎందుకు స్టాప్ అవుతుంది అంటే ఇక్కడ ఎంత పురాతన కాలమైన, ఎంత ప్రాచీన కాలమైన ఒక శివాలయం టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ఇక్కడ ఎందుకు ఉంది ఏంటి అంటే, ఎప్పుడో పూర్వం ఇక్కడ సకల దేవతలు మునీశ్వరులు సంచరించిన ప్రాంతం ఈ పేరంటల్లపల్లి అనే విలేజ్. ఇక్కడ కొంతమంది దేవతలు అంటే స్వయంభూగా వెలిసిన ఆ పరమేశ్వరుడికి పూజలు చేసేవారు. కొంతకాలం తర్వాత శ్రీ బాలానంద స్వామి, రామకృష్ణ పరమహంస ముని అనే వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఒక టెంపుల్ ని నిర్మించారు. ఈ టెంపుల్ నిర్మించిన తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు మరణించారు. వాళ్ళు మరణించబోయే ముందు ఈ టెంపుల్ కి కొన్ని నియమ నిబంధనలు, కొన్ని కట్టుబాట్లు అనేవి పెట్టి, అవన్నీ పెట్టిన తర్వాత ఈ టెంపుల్ బరువు బాధ్యతలన్నీ ఈ అడవుల్లో నివసించే గిరిజనులకు అప్పగించి వాళ్ళు మరణించారు. ఈ టెంపుల్ ని మేనేజ్మెంట్ చేసేది గవర్నమెంట్ కాదు, గిరిజనులు. ఈ నియమాలు పాటించకపోతే మీపై తగిన చర్యలు తీసుకుంటారు. నియమాల్లో భాగంగా ఆ కొండ ప్రాంతాల మీద నుంచి 365 డేస్ 365 రోజుల పాటు ఒక చల్లనైన సెలయేరు ఆ టెంపుల్ ముందుగా ప్రవహిస్తూ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? పైన కాలువలు కానీ చెరువులు కానీ ఉన్నాయంటే కాదు. ఆ కొండల పై నుంచి వాటర్ ఎక్కుతూ ఎన్నో చెట్ల వేర్లను, ఎన్నో వనమూలికలను తాగుతూ ఆ టెంపుల్ ముందుగా వస్తుంది. ఎనీ సీజన్ అవి కూల్ గా ఉంటాయి, డీ ఫ్రిడ్జ్ లో వాటర్ లో అంతే ప్యూర్ గా కూడా ఉంటాయి. ఆ వాటర్ తాగితే చాలా మంచిది. అంటే అక్కడికి వెళ్ళగానే కింద మీ పాదాలకున్న స్లిప్పర్స్ కానీ, షూస్ కానీ విప్పి కాళ్ళు చేతులు శుభ్రపరుచుకొని టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళగానే గంట ఉంటుంది. మనం ఏ టెంపుల్లోని గంట అయినా మన హిందూ సాంప్రదాయం ప్రకారం 3 times మోగిస్తాం, కానీ ఈ టెంపుల్లోని గంట ఒక్కసారి మోగించాలి. అలా ఎందుకు అంటే, ఈ టెంపుల్కి వచ్చేవారు ఎటువంటి కుల మత భేదాలు అంటూ ఏమీ లేవు, ఎవరైనా ఒక్కటే సర్వ సమానమే.
ఫ్రెండ్స్, బోట్లో ఎంటర్టైన్మెంట్ మీకు ఎలా అనిపించింది? ప్రతి ఒక్కరితోటి కంపల్సరీ చేయించిండి అనమాట. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కూడా వస్తాయి, అవి పాపికొండల వీడియోలో కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మనం పేరంటలపల్లి శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ బోటు దిగేసి మనమైతే ఇప్పుడు శివాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనము ఏ బోట్ అయితే దిగామో మళ్ళీ అదే బోట్లోనే ఎక్కాలన్నమాట. కొన్ని బోట్లు రాజమండ్రి సైడ్ వెళ్తాయి, కొన్ని బోట్లు గోదావరి సైడ్ వెళ్తాయి అన్నమాట. అందుకే మనం ఏ బోట్ అయితే దిగామో మళ్ళీ అదే బోటుకి వెళ్తేనే మళ్ళీ కరెక్ట్ ప్లేస్కి వెళ్తామన్నమాట. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్న బుడ్డి ఇల్లులు. ఇవన్నీ వుడెన్తో వాళ్ళే తయారు చేసినాయి అన్నమాట. బుట్టలు అన్నీ ఇవన్నీ మ్యాంగోస్, ఇవి న్యాచురల్గా వీళ్ళు ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించినాయి అన్నమాట. చెట్టు పైన పండిన పండ్లే అన్నమాట. ఓన్లీ 10 రూపీస్కి 5-6 అయితే ఇచ్చారనమాట. చాలా తక్కువ ధరకు అయితే ఇచ్చారు. స్వీట్గా ఉన్నాయి, చాలామంది అయితే తీసుకున్నారనమాట. కొండలపై నుంచి వాటర్ వస్తున్నాయి, అవే ఇంకుకొని వస్తాయి అని చెప్పాడు కదా, ఆ వాటర్ ఇవే అన్నమాట. ఇక్కడ కాలు కడుక్కొని శివాలయం లోపలికి వెళ్ళాలి. ఒక్కసారి కొట్టే గంట ఇదే అన్నమాట. ఎక్కడైనా 3 times కొట్టాలి, ఇక్కడైతే ఒక్కసారి కొట్టాలన్నమాట. ఇదే పేరంటాలపల్లి శివాలయము. మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట. ఇంకా దట్టమైన అడవులు, మొత్తము ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంది అన్నమాట. చాలామంది కొండలపైకి వెళ్ళి వాటర్ తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట కొంతమంది. ఇంకా మేమైతే రిటర్న్ అయితే బయలుదేరాము. ఇంకా ఇక్కడైతే ఏ ఫ్రూట్స్ తీసుకున్నా చాలా తక్కువ రేటుకే ఇచ్చారు. అప్పుడే పండు కట్ చేసి ఇస్తున్నారనమాట. 10 రూపీస్కి ఒక 20 పీసెస్ వరకు అయితే ఇచ్చారనమాట. పనస పండు అయితే చాలా స్వీట్గా ఉంది. ఇంకా ఇక్కడైతే ఒక 2 డ్రింక్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ముందైతే లీచీ ఫ్లేవర్ అయితే తీసుకున్నాము. బాగుందని చెప్పేసి నేను లీచీ ఫ్లేవర్ టేస్ట్ చేసా, బాగుంది. ఇంకా ఇది బాగుందని చెప్పి బ్లూబెర్రీ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా బ్లూబెర్రీ కూడా చేస్తుందన్నమాట. ఇంకా ఇది తాగేసిన తర్వాత ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరాము. ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయలేదన్నమాట. ఇంకా ఈ డ్రింక్స్, ఆ ఫ్రూట్స్ తినే వరకే ఫుల్ అయిపోయిందనమాట. ఫుల్ అలసిపోయినాము. ఇంకా అప్పటికే ఇంకా బోట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మన కరెక్ట్ శ్రీరామ బోట్ అయితే ఎక్కేసాము. ఇంకా ఇక్కడ నుంచి పాపికొండలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో పాపికొండల వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. ఇంకా ఈ శ్రీరామ బోట్లోనే ఇంకా లంచ్ కూడా అరేంజ్ చేశారనమాట. ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.